Press the bell button now. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మానసా నాయక్, హార్వెస్ట్ సక్సెస్ అకాడమీ ప్రోడక్ట్ ట్రైనర్. అందరికీ ఆన్లైన్ ప్రోడక్ట్ ట్రైనింగ్ కి స్వాగతం. ఈ కోవిడ్ పరిస్థితిలో అందరికీ బయట తిరగడానికి కుదరదు. దానికి హార్వెస్ట్ సక్సెస్ అకాడమీ వాళ్ళు ఆన్లైన్ ప్రోడక్ట్ ట్రైనింగ్ చేస్తున్నారు. మేము అందరి ఈ ఫెసిలిటీ నుంచి ఉపయోగించుకోవాలి. హార్వెస్ట్ సక్సెస్ అకాడమీ వాళ్ళు ఈ వరకు వేరే లాంగ్వేజెస్ లో ప్రోడక్ట్ ట్రైనింగ్ ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు తెలుగు భాషలో ప్రోడక్ట్ ట్రైనింగ్ ఇవ్వడానికి డిసైడ్ చేశారు. అందుకే ఇప్పుడు నేను తెలుగు భాషలో ప్రోడక్ట్ ట్రైనింగ్ ఇస్తున్నాను. ఏదైనా కంపెనీ అయితే కూడా ఈ మార్కెట్ లో ప్రోడక్ట్ పైన కానీ కంపెనీ పైన కానీ మనకి యావదో విధంగా ట్రైనింగ్ ఇవ్వట్లేదు. మన కంపెనీ ఇట్లా ట్రైనింగ్ ఇస్తుంది కాబట్టి మేము అందరూ లక్కీ అంతా చెప్పడానికి నేను సంతోషపడుతున్నాను. ఈ ప్రొడక్ట్స్ పైన ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మన నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఈ ప్రొడక్ట్స్ పైన తెలుసుకొని దాని నుంచి సంపాదనే పెంచుకోవాలి. మేము చాలా చదువుతాము, కష్టపడతాము. మేము చదివేది పనికి పోయేది ఎలా అంటే మేము జీవితాశ్రమంలో ఆరోగ్యంగా ఉండడానికి, మనీ సంపాదనే చేసేడానికి. ఈ కంపెనీ వాళ్ళు మేము మనీ ఎర్న్ చేసేడానికి కూడా ఒక దావు చూపిస్తారు. మరి ప్రోడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారు. మేము ఆ ఇన్ఫర్మేషన్ ని కరెక్ట్ గా తెలుసుకుంటే దాని నుంచి మేము సంపాదించుకోవచ్చు. డబ్బులు చేసేది సెకండరీ, బట్ మేము ఒక కరెక్ట్ ధావులో ప్రొడక్ట్స్ ని డిస్ట్రిబ్యూట్ చేసేది మాకు చాలా ఖుషి అనిపిస్తుంది. ఎంఐ లైఫ్ స్టైల్ మార్కెటింగ్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఎఫ్ఎంసీజీ మార్కెట్ లో ఉన్నారు. ఎఫ్ఎంసీజీ మార్కెట్ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అంతా చెప్తారు. వాళ్ళది అరౌండ్ 30,000 crore టర్న్ ఓవర్ ఉంది. అరౌండ్ 30,000 crore బిజినెస్ చేస్తున్నారు. ఎంఐ లైఫ్ స్టైల్ వాళ్ళది వేరే బ్రాండ్స్ ఉన్నాయి. వేరే బ్రాండ్స్ అది ఎలిమెంట్స్ వెల్నెస్, ఆన్ అండ్ ఆన్, ఆహార్, న్యూస్టర్, ఎంఐ హోమ్, తర్వాత ఇండియా గ్రో. ఈ అన్ని బ్రాండ్స్ లో దీంట్లో వేరే ప్రొడక్ట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే హెల్త్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ లైక్ 95, బ్లడ్ ప్యూరిఫైయర్ కానీ, కిచెన్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ కానీ, పర్సనల్ కేర్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ కానీ, అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ బ్రాండ్స్ లో ఏమేం ప్రోడక్ట్ ఉన్నాయి అని చూస్తాం. ఈ రోజు మేము డయాబాలైఫ్ గురించి మాట్లాడుతున్నాను. ఆన్ అండ్ ఆన్ వాళ్ళది డయాబాలైఫ్. డయాబెటీస్ అనేది అందరికీ తెలుసు. అది ఒక కామన్ డిసీజ్. ఇట్ ఈస్ అ వెరీ కామన్ డిసీజ్. మన అందరూ ఫ్యామిలీలో ఎవరికైనా ఒక జనాలకి ఖచ్చితంగా షుగర్ ప్రాబ్లం ఉంటుంది. అవును కదా? ఈ షుగర్ ప్రాబ్లం అనేది మన లైఫ్ స్టైల్ దాని నుంచి కూడా వస్తుంది. లేకుంటే హెరిడిటరీ అన్నప్పుడు కూడా వస్తుంది. హెరిడిటరీ ఉన్నప్పుడు కూడా ఇది వస్తుంది. డయాబెటీస్ అంటే ఏమి? లెట్స్ లెర్న్ అబౌట్ ఇట్. ఇట్ ఈస్ వెరీ హై బ్లడ్ షుగర్ లెవెల్ ఇన్ అవర్ బ్లడ్. మన రక్తంలో ఉన్న షుగర్ లెవెల్ చాలా ఎక్కువగా అవుతే అప్పుడు మనకి డయాబెటీస్ అంటే షుగర్ ప్రాబ్లం వస్తుంది. షుగర్ ప్రాబ్లం ఉంది, డయాబెటీస్ ఉంది అని అర్థం. మన రక్తంలో షుగర్ లెవెల్ ఇంక్రీజ్ ఉంటే, షుగర్ లెవెల్ ఎక్కువగా ఉంటే దెన్ వి కాల్ ఇట్ యాజ్ diabetes. That condition is called as diabetes. Very high sugar or glucose level in our blood. మన రక్తంలో గ్లూకోజ్ లెవెల్ ఎక్కువగా అవుతుంది. డయాబెటీస్ ని ఒక డిసార్డర్ అంతా చెప్తారు. ఏంటంటే దాని నుంచి మన శరీరంలో వేరే డిసీజెస్ వస్తుంది. సో దాన్ని బికాస్ ఆఫ్ దిస్ డయాబెటీస్ ని ఒక డిసార్డర్ అంతా చెప్తారు. ఇది ఒక డిసీజ్ కాదు, ఇట్ ఈస్ అ డిసార్డర్. డిసార్డర్ అంటే ఇట్ ఈస్ అ గ్రూప్ ఆఫ్ డిసీజెస్ ని డిసార్డర్ అంతా చెప్తారు. డిసార్డర్ మీన్స్ ఇట్స్ అ గ్రూప్ ఆఫ్ డిసీజెస్. డయాబెటిస్ క్యాన్ కాజ్ మెనీ డిసీజెస్, సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ డిసార్డర్. మన శరీరంలో ఉన్న పాన్క్రియాస్ అవయవాళ్ళు షుగర్ ప్రాబ్లం కి కారణాలు అవుతుంది. సపోజ్ ఈ పాన్క్రియాస్ లో మన శరీరంకి కావాల్సిన ఇన్సులిన్ ప్రొడక్షన్ అవట్లేదంటే, ఆర్ ఎల్స్
లేకుంటే ప్రొడక్షన్ అవుతున్న ఇన్సులిన్ మన శరీరంలో కరెక్ట్ గా అబ్జార్ప్షన్ అవ్వట్లేదంటే అప్పుడు మనకి షుగర్ ప్రాబ్లం, అప్పుడు మనకి డయాబెటిస్ ప్రాబ్లం వస్తుంది. షుగర్ ప్రాబ్లం ఉంది అని అర్థం. ఇన్సులిన్ ది వర్క్ ఏమి అంటే మన శరీరంలో ప్రొడ్యూస్ అవుతున్న ఇన్సులిన్ మన రక్తంలో ఉన్న గ్లూకోజ్ ని బాడీ సెల్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఎప్పుడు గ్లూకోజ్ బాడీ సెల్స్ కి పోతుందో అక్కడ ఎనర్జీ కన్వర్షన్ అవుతుంది. మన బాడీ సెల్స్ లో గ్లూకోజ్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎనర్జీ. మన శరీరంలో ఉన్న మన శరీరంలో ఉన్న ఈ ఇన్సులిన్ గ్లూకోజ్ ని బాడీ సెల్స్ ని ట్రాన్స్ఫర్ చెయ్యపోతే అప్పుడు మనకి షుగర్ ప్రాబ్లం ఉంది ఆర్ షుగర్ ప్రాబ్లం వస్తుంది. షుగర్ ప్రాబ్లం ఉంది అని అర్థం, లేకుంటే షుగర్ ప్రాబ్లం వస్తుంది. డయాబెటీస్ లో 3 టైప్స్ ఉంది. ఫస్ట్ ఇస్ టైప్ 1 డయాబెటీస్, సెకండ్ టైప్ ఇస్ టైప్ 2. ఇట్ ఈస్ మోర్ కామన్. ఇది మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ డయాబెటీస్. థర్డ్ టైప్ ఇస్ గెస్టేషనల్ డయాబెటీస్ mellitus. టైప్ 1 డయాబెటీస్ లో మన శరీరంలో ఇన్సులిన్ ప్రొడక్షన్ లేదు. సో ఇన్సులిన్ ప్రొడక్షన్ విల్ నాట్ హ్యాపెన్ ఇన్ అవర్ బాడీ. టైప్ 2 డయాబెటీస్ లో మన శరీరంలో ప్రొడక్షన్ అవుతున్న ఇన్సులిన్ కరెక్ట్ గా అబ్జార్ప్షన్ అవ్వలేదు. So the insulin which is produced in our body will not be absorbed, or the absorption will not happen properly. And the third, gestational diabetes mellitus ante pregnancy lo suppose diabetes vaste daniki gestational diabetes mellitus anta cheptaru. So these are the 3 types of diabetes. Next, causes of diabetes. Enduku diabetes vastundi? ఎవరు సెడెంటరీ లైఫ్ స్టైల్, హూ విల్ బి ఇన్ దర్ సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తారు, వాళ్ళకి డయాబెటీస్ వచ్చేసిన ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ద పీపుల్ విత్ సెడెంటరీ లైఫ్ స్టైల్. ఎవరు యాక్టివ్ లేదు, వాళ్ళు ఏమి ఎక్సర్సైజెస్ చేయలేదు, చాలా జంక్ ఫుడ్స్ తింటారు, లేజీగా ఉంటారు, వాళ్ళకి కూడా డయాబెటీస్ రావచ్చు. ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది, వాళ్ళకి కూడా డయాబెటీస్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. స్ట్రెస్ కూడా అవ్వచ్చు. బికాస్ ఆఫ్ స్ట్రెస్ ఆల్సో వి విల్ గెట్ డయాబెటీస్. డయాబెటీస్ ని ఏషియన్ ఇండియన్ ఫినోటైప్ అంతా కూడా చెప్తారు. ఇండియాలో ఇది ఒక వెరీ కామన్ ప్రాబ్లం. మన ఏజ్ 40 years అయినప్పుడు డయాబెటీస్ రావలేదంటే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. So after 40 years also we will have the tendency to get diabetes. మన పాత జనరేషన్ వాళ్ళకి డయాబెటీస్ ప్రాబ్లం ఉంటే మనకి వచ్చేసిన ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది బికాస్ ఆఫ్ ద హెరిడిటరీ డిసీజెస్. ఈ కండిషన్ లో ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది, ఎస్పెషలీ టైప్ 1 డయాబెటీస్. బికాస్ ఆఫ్ ఓవర్ వెయిట్, ఒబేస్ ఉన్నారు, ఎవరు ఓవర్ వెయిట్ ఉన్నారు, ఒబేస్ ఉన్నారు, వాళ్ళకి కూడా షుగర్ వచ్చేసిన ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. న్యూ బోర్న్ బేబీ వెయిట్ సపోజ్ ఇఫ్ ఇట్స్ మోర్ దాన్ 4 kg, ఆ టైంలోనూ కూడా డయాబెటీస్ వచ్చేసిన ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో the birth of the baby, if it is more than 4 kg, then the baby will have the chances of getting diabetes. BP problem వాళ్ళకి కూడా డయాబెటీస్ వచ్చేసిన ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. మన శరీరంలో అబ్నార్మల్ లిపిడ్ ప్రొఫైల్ ఉంటే అప్పుడు కూడా డయాబెటీస్ వచ్చేసిన ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కొలెస్ట్రాల్ ఉంటే వాళ్ళకి కూడా షుగర్ వస్తుంది. The people who have abnormal lipid profile, high blood pressure, family history, who are overweight, obese and above 40 years of age, Asian Indian phenotype, in stress and sedentary lifestyle, we have the chances of getting diabetes. Diabetes, the symptoms, లక్షణాలు ఏమి అనేది చూస్తాం. ఎప్పుడు టైర్డ్నెస్ ఫీల్ అవుతుంది, వి ఆల్వేస్ ఫీల్ టైర్డ్. ఫ్రీక్వెంట్ గా యూరిన్ పాస్ చేయాలి అనిపిస్తుంది, వి ఫీల్ ఆఫ్ పాసింగ్ ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఫీల్ అవుతుంది, ఫ్రీక్వెంట్ గా యూరిన్ పాస్ అవుతుంది. సడన్ గా మన శరీరంది వెయిట్ తక్కువ అవుతుంది, we lose weight suddenly in our body. సెక్షువల్ ప్రాబ్లమ్స్ వస్తుంది, మన శరీరంలో ఏమైనా వూండ్ తర్వాత కట్ అవుతే అది ద్వారగా హీల్ అవ్వట్లేదు, సో ఇట్ విల్ నాట్ హీల్ ఫాస్ట్.
ఎప్పుడు మనకి ఆకలి అవుతుంది, వి ఫీల్ హంగర్ ఆల్వేస్. మన విజన్ బ్లర్ గా ఉంటుంది, వి విల్ హ్యావ్ బ్లర్ విజన్. ఎప్పుడు థర్స్ట్ ఉంటుంది, వి ఫీల్ థర్స్ట్ ఆల్సో, అండ్ వి ఫీల్ నమ్నెస్ అండ్ టింగ్లింగ్ సెన్సేషన్ ఇన్ అవర్ హ్యాండ్స్ అండ్ ఫీట్. వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఉంటుంది, యాంగ్జైటీ, స్ట్రెస్, టెన్షన్ ఉంటుంది. మన హ్యాండ్స్ లో, లెగ్స్ లో టింగ్లింగ్ సెన్సేషన్ లాకుంటే నమ్నెస్ ఉంటుంది. ఇవి అన్ని డయాబెటీస్ ది లక్షణాలు. దీస్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ డయాబెటీస్. ఆల్వేస్ వి ఫీల్ టైర్డ్, ఫ్రీక్వెంట్ యూరినేషన్, సడన్ గా వెయిట్ లాస్ అవుతుంది, సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉంటుంది, ఎప్పుడు ఆకలి అవుతుంది, వి ఫీల్ హంగ్రీ, బ్లర్రీ విజన్ ఉంటుంది, నమ్నెస్ అండ్ టింగ్లింగ్ సెన్సేషన్, మన ఫీట్ లో, హ్యాండ్స్ లో టింగ్లింగ్ సెన్సేషన్ ఉంటుంది, ఎప్పుడు థర్స్టీగా ఉంటుంది, వెజైనల్ ఇన్ఫెక్షన్స్ కూడా అవుతుంది, యాంగ్జైటీ, టెన్షన్, స్ట్రెస్, ఇవి అన్ని దీస్ ఆర్ ద సిమ్టమ్స్. కాన్సిక్వెన్సెస్ ఆఫ్ డయాబెటీస్. మన శరీరంలో దీర్ఘకాలం డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏమేం కాంప్లికేషన్స్ వస్తుంది అనేది చూస్తాం. మనకి హార్ట్ డిసీజెస్ అవ్వచ్చు, బీపీ ప్రాబ్లం, హై బ్లడ్ ప్రెషర్ ప్రాబ్లం అవ్వచ్చు, స్ట్రోక్, పెరాలిసిస్ కూడా అవ్వచ్చు, నర్వ్ డిసీజెస్, నర్వ్ ప్రాబ్లమ్స్ కూడా అవ్వచ్చు, కిడ్నీ లేకుంటే బ్లాడర్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, గమ్ డిసీజెస్, వీ కెన్ హ్యావ్ గమ్ డిసీజెస్ ఆల్సో, గమ్ డిసీజెస్ అవ్వచ్చు, డయాబెటిక్ రెటినోపతి, క్యాటరాక్ట్, గ్లోకోమా అవ్వచ్చు. దీస్ ఆర్ ఆల్ ద ఐ డిసీజెస్, గ్లోకోమా, రెటినోపతి అండ్ క్యాటరాక్ట్. మనం కైలో లేకుంటే కాల్లో ఇన్ఫెక్షన్స్ కూడా అవ్వచ్చు, లెగ్ అండ్ ఫుట్ ఇన్ఫెక్షన్స్, స్కిన్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఆల్జిమర్స్ డిసీజ్ అవ్వచ్చు, మెమోరీ లాస్ అవ్వచ్చు. సపోజ్ ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వస్తే ప్రెగ్నెన్సీలో ఏమైనా కాంప్లికేషన్ కూడా అవ్వచ్చు. ఇవి అన్ని డయాబెటీస్ ది కాంప్లికేషన్స్. నౌ లెట్స్ సీ ఏబిసి ఆఫ్ డయాబెటీస్. డయాబెటీస్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి ఇది ఒక కామన్ కాజ్ ఆఫ్ డెత్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ డ్యూ టు ద హార్ట్ డిసీజ్ ఆర్ స్ట్రోక్ ద పర్సన్ విల్ డై. మనం శరీరంలో మేము బ్లడ్ గ్లూకోజ్ ని, బీపీని అండ్ కొలెస్ట్రాల్ ని కరెక్ట్ గా కంట్రోల్ గా పెట్టుకున్నప్పుడు మన అందరూ ఈ డయాబెటీస్ దాని నుంచి వచ్చిన కాంప్లికేషన్స్ ని ప్రివెంట్ చేయొచ్చు. అన్కంట్రోల్డ్ డయాబెటీస్ అవుతే దాని కాంప్లికేషన్స్ కూడా అవుతుంది. ఏబిసి ఆఫ్ డయాబెటీస్ అంటే ఏమి? ఏ అంటే HbA1c టెస్ట్. షుగర్ ప్రాబ్లంలో ఉన్న షుగర్ ప్రాబ్లంలో అన్ని డాక్టర్స్ చెప్తారు షుగర్ ప్రొఫైల్, బ్లడ్ టెస్ట్ చేయండి అని. సో షుగర్ ప్రొఫైల్ అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ అండ్ HbA1c. భోజనం ముందు, భోజనం తర్వాత అరౌండ్ 1.5 hours తర్వాత. అండ్ HbA1c టెస్ట్ అంటే మన శరీరంలో ఉన్న 3 months ఆఫ్ షుగర్ లెవెల్ ది యావరేజ్ రీడింగ్ ఇస్తారు, దాన్ని HbA1c టెస్ట్ అంతా చెప్తారు. ఓకే, సో దానికి HbA1c అంటారు. సో బ్లడ్ టెస్ట్ మీన్స్ FBS, PPBS అండ్ HbA1c. దిస్ ఇస్ A ఆఫ్ డయాబెటీస్. B అంటే BP. Then we have to check our BP, monitoring regularly. C ante cholesterol. Idi moodu, the HbA1c test, the blood pressure and the cholesterol. If all these 3 are in control, then we can prevent the complications of diabetes. Idi moodu control ga unte diabetes complications ni prevent cheyochu. So these are the ABC of diabetes. ఇండియన్స్ లో డయాబెటీస్ ఒక సీరియస్ ప్రాబ్లం. ఇన్ ఇండియా డయాబెటీస్ ఇస్ అ వెరీ సీరియస్ ప్రాబ్లం. WHO వాళ్ళు ప్రెడిక్ట్ చేశారు అరౌండ్ 2030లో డయాబెటీస్ విల్ బి 7th లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ అని. ఒక సర్వే చెప్తుంది 2014లో 6.2 crore ఇండియన్స్ హ్యాడ్ డయాబెటీస్ అంతా, అండ్ బై 2030 ఇట్ విల్ బి 10 crores. మన ఇండియాలో అరౌండ్ 10 lakh జనాలు మరణం ద్వారుతున్నారు. డయాబెటీస్ కాంప్లికేషన్స్ దాని నుంచి ద పీపుల్ ఆర్ డైయింగ్ ఇన్ ఇండియా. ఇండియాని డయాబెటీస్ క్యాపిటల్ అంతా కూడా చెప్తారు. అరౌండ్ 35% జనాలకి మనకి డయాబెటీస్ ఉందా లేదా అంతా తెలీదు. సో పీపుల్ విల్ నాట్ బి అవేర్ దట్ దే హ్యావ్ దిస్ కండిషన్. 35% ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దేర్ కండిషన్.
ఏం బ్లడ్ టెస్ట్ ఉంది డయాబెటీస్ ని డయాగ్నోసిస్ కి అంటే బ్లడ్ షుగర్ లెవెల్లో 2 టైప్స్ ఉంది, FBS తర్వాత పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ PPBS, హెచ్బిఏవన్సి అంటే గ్లైసేటెడ్ హిమోగ్లోబిన్. మన రక్తంలో ఉన్న హిమోగ్లోబిన్ కంటెంట్ లో గ్లూకోజ్ లెవెల్ ఎక్కువగా ఉంటుంది, దానికే గ్లైసేటెడ్ హిమోగ్లోబిన్ అంతా చెప్తారు. ద హిమోగ్లోబిన్ కంటెంట్ విల్ బి మోర్ ఇన్ ద glucose content will be more in the hemoglobins, so that is called as glycated hemoglobin. So these are the simple blood tests which is used to diagnose the diabetes. Blood sugar level, that is FBS, PPBS is after food, FBS is before food in empty stomach, and HbA1c is glycated hemoglobin. నార్మల్ గా FBS లెవెల్ 17 నుంచి 100 వరకు ఇయ్యాలి. PPBS పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ లో 114 నుంచి తక్కువగా ఉండాలి. అర్లీ డయాబెటీస్ లో FBS లెవెల్స్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ 101 నుంచి 126 వరకు ఇయ్యాలి. PPBS లో 140 నుంచి 200 వరకు ఉండాలి. డయాబెటీస్ లో FBS లో 126 నుంచి ఎక్కువగా ఉంటుంది, తర్వాత PPBS 200 నుంచి ఎక్కువగా ఉంటుంది. సో దీస్ ఆర్ ద రేంజెస్ ఆఫ్ డయాబెటీస్. ఈ రేంజెస్ లో బ్లడ్ లెవెల్స్ వస్తే మనకి షుగర్ ప్రాబ్లం ఉంది అనేది ఖచ్చితంగా పడుతుంది. సో ఇఫ్ ద వాల్యూస్ ఆర్ మోర్ దాన్ 140 ఇన్ after food, before food, and more than 200 in after food, then we conclude that the patient has diabetes. HbA1c level. So HbA1c level, we have to be very careful and we have to know these values. 4.5 నుంచి 5.7 వరకు ఉంటే అది ఎక్సలెంట్ కంట్రోల్ అని, 5.7 నుంచి 6.5 వరకు ఉంటే ప్రీ డయాబెటిక్ కండిషన్ లో ఉన్నారు అని అర్థం. 6.5 నుంచి ఎక్కువగా ఉంటే డయాబెటిక్ స్టేజ్ లో ఉన్నారు అని అర్థం. అబౌవ్ 8 ఉంటే వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆ షుగర్ ప్రాబ్లం అనేది, మనం షుగర్ ప్రాబ్లం ని కేర్ చేయాలి అనేది అర్థం అవుతుంది. సో వీ హ్యావ్ టు బి కేర్ఫుల్ వెన్ ద HbA1c లెవెల్ ఇస్ అబవ్ 8. మనకి అరౌండ్ 1% ఆఫ్ HbA1c లెవెల్లో తక్కువ అవుతేను we can see wonderful reduction in complications. Even if we see 1% of the decrease in HbA1c level, we will see wonderful results. మనకి రెటినోపతి, న్యూరోపతి అండ్ డయాబెటిక్ నెఫ్రోపతిలో అరౌండ్ 25% రిస్క్ తక్కువ అవుతుంది. టైప్ 2 డయాబెటీస్ లో కట్రాక్ట్ ప్రాబ్లం అరౌండ్ 19% వరకు తక్కువ అవుతుంది. హార్ట్ ఫెయిల్యూర్స్ అరౌండ్ 16% వరకు తక్కువ అవుతుంది. ఆంప్యుటేషన్ ఆర్ డెత్ ని మేము అరౌండ్ 43% వరకు ప్రివెంట్ చేయడం. సో we can prevent 43% of chances of amputation and death in diabetic patients. So these are the reduction of the complications. Even if the HbA1c level drops by 1%, we can see most of the improvement in the patient. ఇప్పుడు డయాబెటీస్ ని కంట్రోల్ చేయడానికి ట్రీట్మెంట్ సొల్యూషన్ అంటే మార్కెట్లో మెడికేషన్స్ ఉంది, లేకుంటే ఇన్సులిన్ ఇంజెక్షన్స్ తీసుకోవాలి. బట్ ఇవి అన్ని లాంగ్ టర్మ్ లో దాందే ఆద కాంప్లికేషన్స్ కి లీడ్ చేస్తుంది. ఫ్యూ మెడికేషన్స్ ని గవర్నమెంట్ వాళ్ళు బ్యాన్ చేశారు, మరి అది మార్కెట్ ఈ మెడికేషన్స్ ఎక్కువ దొరుకుతుంది, జనాలు అది పర్చేస్ చేసి యూస్ కూడా చేస్తున్నారు. ఈవెన్ if the government has banned so many medicines, we still get so many medicines in the market and people are still buying it, which are harmful and which are ineffective. The pills and the other painkillers, anti-diabetes medicines, and they are still consuming all these medicines. So diabetes ki emana safe and effective proven way unda, దానికి అవుతున్న కాంప్లికేషన్స్ ని తక్కువ చేయడానికి మరి ప్రివెంట్ అండ్ మేనేజ్ చేయడానికి ఏమైనా సొల్యూషన్ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. వి క్యాన్ ప్రివెంట్ అండ్ మేనేజ్ డయాబెటిస్ ఎఫెక్టివ్లీ అండ్ విత్ సేఫ్ అండ్ ప్రూవన్ వే. అదే మన ఆన్ అండ్ ఆన్ కంపెనీ వాళ్ళది మన Daibalife. So the solution is
on and on companies Diabylife. ఏమిది Diabylife, ఏమేముంది దాంట్లో, why it is different than other products అనేది చూస్తాం. Daibalife is a research-based formulation. This has 100% stabilized allicin. Idi okati research-based formulation and this has 100% stabilized allicin. Deentlo first ingredient ante garlic. Idi oka very common ingredient. మన ఇంట్లో అందరూ రోజు మన కిచెన్ లో కుకింగ్ కి యూజ్ చేస్తారు. ఆయుర్వేద శాస్త్రంలో కూడా దాన్ని యూజ్ చేస్తారు. దాన్ని మెడిసిన్ లాగా యూజ్ చేస్తారు. ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ అ మెడిసిన్ అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫ్రమ్ thousands of years ago. Okay, and as a medicine it is used and to prevent or treat many range of diseases and conditions. This garlic is used. It is a herb. Idi okati herb. Idi food ki flavoring material laga kuda use chestaru. Garlic lo alin anedi oka content. It has alin as a content. ఎప్పుడు ఈ గార్లిక్ ని క్రష్ చేస్తారు అప్పుడు alinase కంటెంట్ కి కన్వర్ట్ అవుతుంది. when we crush this garlic, this alin content is converted into alinase. So at the end we get allicin content. This allicin is used as medicine. ఎప్పుడు we get allicin. గార్లిక్ ని ఒక మిరాకల్ హర్బ్ అంత కూడా చెప్తారు. So we can call this as a miracle herb also. గార్లిక్ తీసుకుంటే మనకి హార్ట్ డిసీజెస్ నుంచి కొంచెం ప్రివెన్షన్ ఉంటుంది. మన గార్లిక్ తీసుకున్నప్పుడు అది డైజెషన్ అయిన తర్వాత మన రక్తంలో ఉన్న రెడ్ బ్లడ్ సెల్స్ ని సెల్ మెసెంజర్ హైడ్రోజన్ సల్ఫైడ్ లాగా కన్వర్ట్ చేస్తుంది. ఇది హై షుగర్ బ్లడ్ వెజల్స్ ని రిలాక్స్ చేస్తుంది. దిస్ విల్ రిలాక్స్ ద blood vessels and blood flow ni kuda ekva chestundi. It will increase the blood flow also. It reduces the risk of the heart disease. The garlic, as it is a miracle herb. Raw garlic తీసుకుంటే మన శరీరంకి కావాల్సిన బెనిఫిట్స్ అన్ని దొరకట్లేదు. If we consume the raw garlic, we will not get the benefits as we get from the stabilized one. ఏమి అంటే అది రా గార్లిక్ ఫ్రెష్ గా ఉండాలి. అది ఫ్రెష్ గా ఉంటే హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటుంది. ఇఫ్ ద రా గార్లిక్ ఇస్ ఫ్రెష్, then only we get the optimal health benefits. If it is not fresh, very old one or dried one, we will not get the health benefit as it is mentioned. Garlic ni స్మాష్ చేసినప్పుడు గార్లిక్ లో ఉన్న యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ డిస్ట్రాయ్ అయిపోతుంది. సో మనం శరీరంకి కావాల్సిన బెనిఫిట్స్ దొరకట్లేము. సో ద యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఇస్ డిస్ట్రాయిడ్ విత్ ఇన్ 1 hour ఆఫ్ స్మాషింగ్ ద గార్లిక్. ఇట్స్ pungent taste and lingering odor on the breath unacceptable. అందరికీ తెలుసు గార్లిక్ తీసుకుంటే మన ముఖంలో స్మెల్ వస్తుంది అని. సో ఈ రా గార్లిక్ టేస్ట్ చాలా మందికి ఇష్టం అవ్వట్లేదు. ద పీపుల్ విల్ స్టార్ట్ రన్నింగ్ away from the people who has eaten garlic and who smells garlic, the odor garlic from their mouth. Mainly garlic lo unna allicin component is very unstable. అది చాలా క్విక్ గా దాని కెమికల్ కాంపోజిషన్ ని చేంజ్ చేస్తుంది. సో మన శరీరంకి కావాల్సిన బెనిఫిట్ దొరకట్లేదు. The biological active component of garlic, that is allicin, is very unstable. It is highly elusive and short-lived substance. So it will get absorbed quickly and it changes its chemical composition also. Mana on and on the Daibalife, it is a very new invention in diabetes care. Diabetes care lo idi oka manchi very good new invention. ఇప్పుడే కదా చూసాము రా గార్లిక్ నుంచి మనకి ఉన్న లిమిటేషన్స్, దాని డ్రాబ్యాక్స్. రా గార్లిక్ మన స్టమక్ లో ఉన్న యాసిడ్ ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఇట్ విల్ డిస్ట్రాయ్ ద స్టమక్ లైనింగ్, ద రా గార్లిక్. మన శరీరంది pH ని ఇట్ విల్ ఆల్టర్ ద
pH ఆఫ్ అవర్ బాడీ, మన శరీరంది pH ని దాన్ని ఇంబ్యాలెన్స్ చేస్తుంది, దానికి కూడా ఇది ఎఫెక్ట్ అవుతుంది. దాన్ని తింటే శ్వాసంలో బ్యాడ్ బ్రెత్ ఉంటుంది. మన శరీరంలో ఇంటెస్టైనల్ ఎపిథీలియంలో రా గార్లిక్ డీకంపోజ్ అవుతుంది. The garlic, the raw garlic, it gets decomposed by the intestinal epithelial cells inside our body. So these are the limitations of raw garlic. So mana on and on Diabalyfe lo 100% stabilized allicin undi. Idi allicin MI lifestyle di patented product. Idi exclusive mana product lo మాత్రమే ఉంది. So this 100% stabilized allicin, it is a patented product. It is exclusively in our MI lifestyle company. On and on వాళ్ళది Diabalyfe లో మాత్రమే ఉంది. Diabalyfe లో వేరే ఏం ఇంగ్రీడియంట్స్ ఉంది అనేది చూస్తాము. Let's see the other ingredients of Diabalyfe. Diabalyfe లో 100% stabilized allicin ఉంది, cinnamon చెక్కే ఉంది, నెక్స్ట్ ఆల్ఫా లిపోసిక్ యాసిడ్, అరేకా నట్ ఉంది, కరేలా ఎక్స్ట్రాక్ట్ ఉంది, తర్వాత గుడ్మర్ ఉంది, నెక్స్ట్ నీమ్ కూడా ఉంది. దీస్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్. 100% స్టెబిలైజ్డ్ అలిసిన్. గార్లిక్ లో ఉన్న అలిసిన్ ని 100% స్టెబిలైజ్ చేశారు అంటే దాన్ని కెమికల్ కాంపోజిషన్ వర్స్ ఇంగ్రీడియంట్స్ తో మిక్స్ చేస్తే మరపు పోతుంది. మీన్స్ it will not change its chemical composition once it is mixed with other ingredients. This is first time in history. ఇది హిస్టరీలో ఫస్ట్ టైం అలిసిన్ ని స్టెబిలైజ్ చేసి పెటెంటెడ్ ప్రాసెస్ నుంచి ప్రోడక్ట్ దొరికింది. అలిసిన్ అనేది గార్లిక్ లో ఉన్న ఒక యాక్టివ్ ఫామ్. ఇది ఒక యాక్టివ్ ఫ్యాక్టర్. ఇట్ ఈస్ ఇన్ ద concentrated form. It is in the concentrated form. Allicin is not garlic, but it is fully potented active factor of the garlic, which is in the concentrated form. Allicin compound diabetes ni control cheyadaniki use avutundi. Idi two types of diabetes ante type 1 and type 2 diabetes rendu types lonu kuda idi useful untundi. తర్వాత అలిసిన్ HbA1c ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇది మన శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తక్కువ చేయడానికి కూడా ఉపయోగం ఉంది. అండ్ మన శరీరంలో ఇమ్యూనిటీ లెవెల్ ని కూడా ఎక్కువగా చేస్తుంది. ఇట్ విల్ increase the immunity level in our body and it will decrease the bad cholesterol level in our body. It controls the HbA1c level in our body. It will reduce the blood cholesterol and it boosts our immunity. This makes the stabilized allicin a highly significant clinical agent. ఇప్పుడు మార్కెట్లో ఉన్న వేరే ఫార్ములేషన్స్, వేరే ప్రొడక్ట్స్ తో పాటు ఆన్ అండ్ ఆన్ Diabalyfe లో ఉన్న అలిసిన్ ఇట్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్. Diabalyfe డయాబెటీస్ పేషెంట్స్ కి Diabalyfe కి ఇప్పుడు ఉన్న ఇన్ఫెక్షన్స్ లో కానీ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. టుడేస్ వరల్డ్ ఆఫ్ వైడ్ స్ప్రెడ్ ఇన్ఫెక్షన్స్, దిస్ diabetes also, its complications also it will reduce, and as compared to the other formulations in the market, this will decrease the infection level also in the body. Allicin is mildly acidic in nature. Idi easy ga shariramlo absorb avutundi. It is a very mild acidic nature, so it enjoys the stomach acid environment and it gets absorbed very quickly. So this is a Diabalyfe allicin which is 100% stabilized, so no conversion is required because it is fully potented and it is in the form of concentrated form. The active factor is in the concentrated form. This is stabilized allicin. Next ingredient is cinnamon. ఇది కూడా మన అందరూ ఇంట్లో కిచెన్ లో యూజ్ చేస్తాము. ఇది ఒక స్పైస్. ఇది స్వీట్ అండ్ పంజెంట్ టేస్ట్ గా ఉంటుంది. మన శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంక్రీజ్ చేస్తుంది. టైప్ 2 డయాబెటీస్ లో ఇన్సులిన్ సబ్స్టిట్యూట్ లాగా పనిచేస్తుంది.
సినమమ్ తీసుకుంటే మన శరీరంలో ఉన్న బ్లడ్ షుగర్ లెవెల్ అరౌండ్ 18 to 29% వరకు తక్కువ అవుతుంది. So it is sweet and pungent spice. We use this in kitchen. This increases the insulin sensitivity. It plays a role of insulin substitute both in type 2 diabetes. Tarvata triglycerides ni 23% నుంచి 30% వరకు తక్కువ అవుతుంది. It will reduce the triglycerides level. తర్వాత LDL కొలెస్ట్రాల్ ని కూడా 7% నుంచి 27% వరకు తగ్గుతుంది. It will reduce the LDL cholesterol, triglycerides and the blood sugar level. This is cinnamon. తర్వాత alpha lipoic acid. ఇది బ్రోకోలీ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేశారు. This is extracted from broccoli. It is a natural antioxidant. ఇది ఒక natural antioxidant కూడా అవును. మన శరీరంలో డయాబెటీస్ ని ట్రీట్ చేసేకి ఇది ఒక సప్లిమెంట్ లాగా కూడా యూస్ చేయొచ్చు. మన శరీరంలో మెటబాలిక్ పాత్వేస్ ని కూడా ఇది ఇంప్రూవ్ చేస్తుంది. ఇట్ విల్ ఇంప్రూవ్ ద మెటబాలిక్ పాత్వేస్ ఇన్ అవర్ బాడీ అండ్ ఇట్ ఈస్ ఆల్సో యాక్ట్ యాజ్ అ సప్లిమెంట్ హూ క్యాన్ ట్రీట్ ఇన్ డయాబెటీస్. ఇట్ ఇంప్రూవ్స్ ద డయాబెటిక్ నర్వ్ డ్యామేజ్. మన శరీరంలో ఉన్న డయాబెటీస్ నుంచి అయిన నర్వ్ డ్యామేజెస్ ని ఇది ఇంప్రూవ్ చేస్తుంది. ఈ నర్వ్ డ్యామేజెస్ ని ఇది కంట్రోల్ చేస్తుంది, ప్రొటెక్ట్ చేస్తుంది. తర్వాత ఇట్ రెడ్యూసెస్ ద పెయిన్ డ్యూ టు నర్వ్ డ్యామేజ్. నర్వ్ డ్యామేజ్ నుంచి అవుతున్న పెయిన్ ని కూడా ఇది తగ్గిస్తుంది. తర్వాత గుడ్మర్ది డయాబెటీస్ లో నర్వ్ డ్యామేజ్ ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ పెయిన్ నొప్పిని కూడా ఇది తగ్గిస్తుంది. అది సినమమ్. నెక్స్ట్ స్పినేషియా. ఇది కూడా మేము అందరూ కామన్ గా యూస్ చేస్తాము. స్పినచ్, పాలక్, దాంట్లో క్రోమియం పైకోలేట్ ఉంది. ఇది కూడా డయాబెటీస్ కి ఒక న్యూట్రిషనల్ సప్లిమెంట్ లాగా యూస్ చేయొచ్చు. మన శరీరంలో పర్టిక్యులర్ గా రక్తంలో ఇన్సులిన్ కంటెంట్ లో గ్లూకోజ్ యూటిలైజేషన్ కి ఇది క్రోమియం కంటెంట్ యూజ్ అవుతుంది. దిస్ ఇస్ యూస్ఫుల్ ఇన్ ద గ్లూకోజ్ యూటిలైజేషన్ ఫ్రమ్ అవర్ ఇన్సులిన్. ఇది కూడా ఇన్సులిన్ సెన్సివిటీని మన శరీరంలో ఇన్సులిన్ సెన్సివిటీని ఎక్కువ చేస్తుంది. క్రోమియం మన శరీరంలో డిఫిషియన్సీ అవుతే మన శరీరం ది ఎబిలిటీ గ్లూకోజ్ యూసేజ్ అబిలిటీని తక్కువ చేస్తుంది. It increases the insulin sensitivity and the chromium deficiency, which impairs the body ability to use glucose. So this is spinach. తర్వాత గుడ్మర్. దీని నేమ్ లోనే ఉంది. గుడ్ అంటే స్వీట్నెస్, మర్ అంటే టు కిల్. సో గుడ్మర్ ని తీసుకుంటే మన శరీరంలో ఉన్న ఎక్స్ట్రా షుగర్ లెవెల్స్ ని నాశనం చేస్తుంది అని దీంట్లో గ్లైసెమిక్ యాసిడ్ ఉంది. ఇట్ ఈస్ వెరీ ఎఫెక్టివ్ ఇన్ బ్లడ్ షుగర్ లెవెల్. అది బ్లడ్ షుగర్ లెవెల్ కి చాలా ఎఫెక్టివ్ ఉంది. గుడ్మర్, ద నేమ్ itself says, which reduces the sugar from the blood. It contains glycemic acid and other components which is highly effective in blood sugar level. It is a leaf extract. గుడ్మర్ది లీఫ్ ఎక్స్ట్రాక్ట్ ని మన డయాబాలైఫ్ లో యూజ్ చేశారు. సో దీస్ ఆర్ ద హ్యూమన్ స్టడీస్ ఆఫ్ గుడ్మర్ విచ్ షోస్ వెరీ ఎక్సలెంట్ రిజల్ట్స్ ఆన్ డయాబెటీస్. దానికి హ్యూమన్ స్టడీస్ లో చాలా మంచి రిజల్ట్స్ దొరికింది టు కంట్రోల్ డయాబెటీస్. దీస్ ఆర్ ద వాల్యూస్. తర్వాత నీమ్. దానికి అజాడిరాచా ఇండికా అంత చెప్తారు. నీమ్, బేవు అనేది ఒక కల్పవృక్ష. ఇట్ ఈస్ అ కల్పవృక్ష. కల్పవృక్ష అంటే ఆ ప్లాంట్ ది అన్ని పార్ట్స్ ని యూజ్ చేయొచ్చు, అన్ని పార్ట్స్ ని ఉపయోగిస్తారు. నీమ్ ది లీఫ్ ఎక్స్ట్రాక్ట్ ని మెడిసిన్స్ కి యూజ్ చేస్తారు. నీమ్ ది కాంపౌండ్స్ అంటే నింబిన్, నింబిడిన్, క్వెర్సెటిన్ ఎక్సెట్రా. నీమ్ మన శరీరంలో ఇమ్యూనిటీ లెవెల్ ని ఎక్కువ చేస్తుంది.
దానికి యాంటీమైక్రోబియల్ ప్రాపర్టీస్ కూడా ఉంది. మన శరీరంలో ఉన్న లివర్ ని ప్రొటెక్ట్ చేస్తుంది ఈ నీమ్. తర్వాత ప్యాన్క్రియాస్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. నీమ్ కి యాంటీ స్ట్రెస్ ప్రాపర్టీ కూడా ఉంది. దిస్ ఇస్ ఆల్సో అ హైపోగ్లైసెమిక్ కంటెంట్. This is a leaf extract. It is called as a kalpavrukshall because all the parts of the neem tree has the medicinal use. And this is anti-stress action. It has anti-stress action. It is a liver protector. It is hypoglycemic. It decreases the blood sugar level in our body. It stimulates the pancreas. Antimicrobial action undi and immunity ni ఎక్కువ చేస్తుంది. So lab models have proven the same. These are the studies, the effect of neem leaf extract on our blood glucose levels. Neem di leaf extract నుంచి blood glucose level normal వస్తుంది. ఇది lipid ని తక్కువ చేస్తుంది. It will also decrease the lipid level and serum insulin ని enhance చేస్తుంది. It will increase the serum insulin level in our blood. Neem leaf extract and plant నుంచి diabetic retinopathy ని రివర్స్ చేయొచ్చు. ఇది కూడా అనిమల్ లో స్టడీ అయింది. సో దిస్ ఇస్ అ వెరీ గుడ్ పాయింట్. By the leaf extract of neem and the plant, we can reverse the problems which is caused by diabetic retinopathy. It is a complication. Diabetic retinopathy అనేది ఒక complication of diabetes. దాన్ని కూడా రివర్స్ చేయొచ్చు. సో ఇది యానిమల్ స్టడీ కూడా అయింది. తర్వాత అరేకా నట్. దీంట్లో ఉన్న రిచ్ టానిన్ ఇస్ వెరీ యూస్ఫుల్. దీంట్లో క్రోమియం కూడా ఉంది. ఇది మన శరీరంది మెటబాలిజం ని ప్రమోట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇట్ హ్యాస్ రిచ్ టానిన్స్ ఇన్ అరేకా నట్. ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. ఆల్సో రిచ్ ఇన్ ట్రేస్ మెటల్స్ ఇంక్లూడింగ్ క్రోమియం. ఇది మన శరీరంలో మెటబాలిజం ని స్టిమ్యులేట్ చేస్తుంది. లివర్ తర్వాత ప్యాన్క్రియాస్ ది ఫంక్షనింగ్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. అండ్ ఇట్ ఆల్సో హెల్ప్స్ టు బర్న్ ద ఫ్యాట్. It also has gallic acid, arecoline. Lab models have shown that we can see the reduction in the blood sugar level. మన లివర్ ని ప్యాన్క్రియాస్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. మన శరీరంలో ఫ్యాట్ బర్న్ కి హెల్ప్ చేస్తుంది. మన శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. దిస్ ఆర్ ద ల్యాబ్ స్టడీస్ ఆఫ్ ద అరేకా నట్ ఆన్ blood sugar patients who have seen reduction in the FBS levels after 21 days. Next ingredient, karela. Karela ni Mimordica chirantia anta cheptaru. Idi kuda oka common vegetable. Andarki telusu. We already use this for diabetes patients also. Deendi fruit and fruit extract ni use chestaru. దీంట్లో చిరాటిన్ గ్రూప్ ఆఫ్ కాంపౌండ్స్ ఉంది. కరేలా తీసుకుంటే మన శరీరంలో ఇమ్యూనిటీ లెవెల్ ని ఎక్కువ చేస్తుంది. ప్యాన్క్రియాస్ ని ఇది స్టిమ్యులేట్ చేస్తుంది టు ప్రొడ్యూస్ మోర్ ఇన్సులిన్. అండ్ లివర్ ని కూడా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. ఇట్ విల్ ప్రొటెక్ట్ అవర్ లివర్, కాపాడుతుంది. అండ్ దాంట్లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ కూడా ఎక్కువగా ఉంది. దిస్ ఇస్ అ కరేలా. దిస్ వెజిటబుల్ we use in our house on a day-to-day basis. Idi fruit and fruit extract form use ayindi. It is a bitter compound. Andarki idi ishtam ledu kada, but this stimulates the pancreas. Mana shariramlo pancreas ni stimulate chestundi. It produces more insulin. Mana shariramlo liver ni protect chestundi. Tarvata danki antioxidant property undi. మన శరీరంలో ఇమ్యూనిటీ లెవెల్ ని కూడా ఇది బూస్ట్ చేస్తుంది. వి ఆల్సో హ్యావ్ ద క్లినికల్ ట్రయల్స్ ఫర్ దట్. డయాబెటిస్ మెల్లిటస్ పేషెంట్స్ లో కరేలా గురించి క్లినికల్ ట్రయల్స్ కూడా అయింది. కరేలా అని వెజిటబుల్ ఇన్సులిన్ అంతా కూడా చెప్తారు. దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ వెజిటబుల్ ఇన్సులిన్. ఇప్పుడు చెప్పిన అన్ని ఇంగ్రీడియంట్స్ గుడ్మరు, నీము, అరేకా నట్టు, కరేలా, ఇవి అన్ని గురించి క్లినికల్ ట్రయల్స్ అయింది. వి హ్యావ్ స్ట్రాంగ్ ఎవిడెన్స్. ఇవి అన్ని ఇంగ్రీడియంట్స్ ఇట్ విల్ హెల్ప్ ఇన్ రిడక్షన్ ఆఫ్ బ్లడ్ షుగర్ లెవెల్ అని. మన శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్ ని తక్కువ చేస్తుంది.
హెచ్బిఏవన్సీని కూడా ఇది తక్కువ చేస్తుంది. మన శరీరంలో ఇమ్యూనిటీ లెవెల్ని ఎక్కువగా చేస్తుంది. ఇట్ విల్ ఇంక్రీజ్ ఆ ఇమ్యూనిటీ లెవెల్ ఇన్ అవర్ బాడీ. తర్వాత లిపిడ్ని తక్కువగా చేస్తుంది, మెటబాలిజంని ఇంక్రీజ్ చేస్తుంది, లివర్ ఫంక్షనింగ్ అండ్ ప్యాంక్రియాస్ స్టిమ్యులేట్ చేస్తుంది. ఇది ప్యాంక్రియాస్ ది తర్వాత లివర్ ది ఫంక్షనింగ్ ని కూడా హెల్ప్ చేస్తుంది. డయాబలైఫ్ అంటే టువర్డ్స్ లైఫ్ వితౌట్ డయాబెటిస్. ఎవరికి ఇవ్వచ్చు? ఫర్ హూమ్ వీ క్యాన్ గివ్ దిస్ డయాబలైఫ్? టైప్ 1 డయాబెటిస్ పేషెంట్ లో, తర్వాత టైప్ 2 డయాబెటిక్ పేషెంట్ లో, థర్డ్ ప్రీ డయాబెటిక్ పేషెంట్ కి. ఎవరికి డయాబెటిస్ వచ్చేసిన రిస్క్ ఉందో, ద పీపుల్ హూ ఆర్ ఆన్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఆఫ్ డయాబెటిస్, వాళ్ళకి కూడా ఇది ఇవ్వచ్చు. ఫర్ హూమ్ వీ క్యాన్ గివ్ దిస్? ఫర్ ద పీపుల్ విత్ టైప్ 1 డయాబెటిస్, for the people with type 2 diabetes, tarvata pre-diabetic patient, and the people who have a risk factor of having diabetes. One important note ante, we have to give this Daibalife above 7 years of age only. Idi 7 years of age, above 7 years of age valki Daibalife ivochu. Enta iyali? Dosage enti ante, ప్రీ డయాబెటిక్ వాళ్ళకి ఒక క్యాప్సూల్ ఒక రోజుకి, 1 క్యాప్సూల్ ఒక రోజుకి. టైప్ 1 అండ్ టైప్ 2 డయాబెటిస్ వాళ్ళకి ఒక క్యాప్సూల్ ఒక రోజుకి, 1 క్యాప్సూల్ a day ఫర్ టైప్ 1, టైప్ 2 అండ్ ప్రీ డయాబెటిక్ పేషెంట్. ఎవరిది హెచ్బిఏవన్సీ లెవెల్ whose values are more than 12 ఉందో వాళ్ళకి 2 క్యాప్సూల్ ఒక రోజుకి 2 క్యాప్సూల్ ఇవ్వాలి. అండ్ వన్ మోర్ నోట్, ఇంపార్టెంట్ నోట్ అంటే అబవ్ 7 years ఆఫ్ ఏజ్ వాళ్ళకి మాత్రమే డయాబలైఫ్ ఇవ్వాలి. సో దిస్ ఇస్ డయాబలైఫ్ ఇన్ టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్, pre-diabetic and the people who have a risk factor of having diabetic. And in type 1, type 2 and pre-diabetic ఒక క్యాప్సూల్ ఒక రోజుకి. ఎవరికి హెచ్బిఏవన్సీ లెవెల్ మోర్ దాన్ 12 ఉందో వాళ్ళకి 2 క్యాప్సూల్స్ ఒక రోజుకి. సో దిస్ ఇస్ డయాబలైఫ్. మన ఆన్ అండ్ ఆన్ డయాబలైఫ్ వేరే మార్కెట్ లో ఉన్న కంపెనీ ప్రొడక్ట్స్ తో పాటు స్పెషల్ ప్రోడక్ట్ ఏంటి అనేది చూస్తాము. అవర్ ప్రోడక్ట్ ఇస్ ద స్పెషల్ అండ్ a different product from the other garlic products which is in the market. మన ఆన్ అండ్ ఆన్ డయాబలైఫ్ లో ఉన్న 100% స్టెబిలైజ్డ్ అలిసిన్ ని మేము పేటెంట్ చేసాము. ఇది వేరే ఇంగ్రీడియంట్ తో పాటు మిక్స్ అవుతుంది. దాని కెమికల్ కాంపోజిషన్ చేంజ్ అవ్వట్లేదు. మన శరీరంకి కావాల్సిన రిజల్ట్స్ మనకి దొరుకుతుంది. So it will not change its chemical composition and it will give the benefits what it will give to our body. But normally market lo unna regular garlic ni use chesi product manufacture chesaru, or else garlic essence or just odor ni use chestaru. So manaki kavalsina results dorkatledu. Some people will add only the essence of the garlic or the odor of the garlic. When they do that, we don't get the benefits of the garlic which is there in the allicin compound. Daibalife is not normal garlic product. In fact, it actually makes all garlic supplements obsolete. So it is a 100% patented stabilized allicin, and this stabilized allicin content will make our Daibalife a special product. డయాబలైఫ్ ది బెనిఫిట్స్ ఏమి అనేది చూస్తాము. ఇది అందరికీ ఉపయోగం. ఇట్ ఈస్ బెనిఫిషియల్ ఫర్ ఎవ్రీవన్. మన శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్ ని కంట్రోల్ చేస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ లో ఇది హెల్ప్ చేస్తుంది. ఇది మన శరీరంలో కొలెస్ట్రాల్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. మన శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ ని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. మన శరీరంలో ఇమ్యూనిటీ లెవెల్ ని కూడా ఇది ఎక్కువగా చేస్తుంది. ఇట్ విల్ ఇంక్రీజ్ ద ఇమ్యూనిటీ లెవెల్ ఇన్ అవర్ బాడీ. బీపీని కంట్రోల్ చేస్తుంది. బ్లడ్ ప్రెషర్ లే ఇది కంట్రోల్ చేస్తుంది. ఇన్సులిన్ రిలీజ్ ని మాడ్యులేట్ చేస్తుంది. అండ్ బీటా సెల్ ఫంక్షన్ ని కూడా ఇది స్ట్రెంగ్త్ చేస్తుంది. ఇట్ విల్ గివ్ స్ట్రెంగ్త్ టు ద బీటా సెల్ ఫంక్షనింగ్ ఇన్ అవర్ బాడీ.
మన శరీరంలో డయాబెటీస్ గురించి అవుతున్న కాంప్లికేషన్స్ ని కూడా ఇది ప్రివెంట్ చేస్తుంది. ఇట్ విల్ ప్రివెంట్ ద కాంప్లికేషన్స్ విచ్ ఇస్ డెవలపింగ్ బికాస్ ఆఫ్ డయాబెటీస్. Daibalife is chemical free. దాని నుంచి ఏమి సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేదు. It is a chemical free product and we do not see any side effects from this Daibalife. So it is towards a healthy life. It is being a complete natural based formula. It is absolutely chemical free. This is the benefits of Daibalife. Most important part. Daibalife is not a magic wand. ఇది ఒక మ్యాజిక్ స్టిక్ కాదు. మన శరీరంలో ఏమే డిసీజ్ ఆర్ ఎనీ ప్రాబ్లమ్ని ప్రివెంట్ చేసేకి ఆర్ కంట్రోల్ చేసేకి మనం డెలాని ఫాలో చేయాలి. వీ హ్యావ్ టు ఫాలో డెలా. డి అంటే డయట్ అండ్ న్యూట్రిషన్. మేము తింటున్న తీసుకుతున్న ఆహారం న్యూట్రియంట్ రిచ్ ఉండాలి. సో మేము ఆరోగ్యంగా ఉంటారు. ఈ అంటే ఎక్సర్సైజ్. మేము అందరూ ఏమైనా ఒక టైప్ ఆఫ్ వర్కౌట్ ని ఫాలో చేయాలి. ఐదర్ సింపుల్ వాకింగ్ కానీ, యోగా కానీ, జిమ్ లో వర్కౌట్ కానీ, ప్రాణాయామ ఎక్సెట్రా. ఎనీ ఆఫ్ ద టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ వీ హ్యావ్ టు ఫాలో డైలీ. ఎల్ అంటే లైఫ్ స్టైల్. మేము అందరూ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ని లీడ్ చేయాలి. ఎప్పుడు హ్యాపీ లాగా, ఏమి టెన్షన్, బ్యాడ్ హ్యాబిట్స్ లేకుంటే మన వర్క్ అండ్ పర్సనల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకొని ఆరోగ్యంగా ఉండాలి. వీ హ్యావ్ టు బ్యాలెన్స్ అవర్ లైఫ్, ద వర్క్ లైఫ్ అండ్ ద పర్సనల్ లైఫ్, డూయింగ్ థింగ్స్ టు విచ్ హ్యావ్ టు ఎంజాయ్ అండ్ బీ స్ట్రెస్ ఫ్రీ. ఏ అంటే ఆయుర్వేదిక్ సొల్యూషన్స్ లైక్ ఆన్ అండ్ ఆన్, డయాబాలైఫ్ లో చెప్పిన ఆయుర్వేదిక్ సొల్యూషన్స్ ని అడాప్ట్ చేసుకోవాలి. సో ఆయుర్వేదాన్ని మన ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. సో మేము అందరూ జనాలు ఇప్పుడు మన దేశంలోనే ఉన్న మెడిసినల్ సిస్టమ్ ని సపోర్ట్ చేసి వీ హ్యావ్ టు యూజ్ అవర్ ఓన్ ప్రొడక్ట్స్. ఇప్పుడు కరోనా టైంలో, లాక్డౌన్ లో పిఎం మోదీ గారు కూడా చెప్పారు, సపోర్ట్ లోకల్. నవ్ వి ఆర్ ఆల్సో యూజింగ్ అవర్ ఓన్ వ్యాక్సిన్. ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ అయిన కోవాక్సిన్, కోవిషీల్డ్ ని యూజ్ చేయాలి. అవును కదా? సో వీ హ్యావ్ టు యూజ్ అవర్ లోకల్ ప్రొడక్ట్స్. సో డయాబైలైఫ్ ఒక ఆయుర్వేదిక్ ప్రొడక్ట్. దీంట్లో 100% స్టెబిలైజ్డ్ అలిసిన్ కాంపౌండ్ ఉంది. ఇది 100% ప్యూర్ వెజిటేరియన్ క్యాప్సూల్. తర్వాత 510 mg ఆఫ్ డయాబైలైఫ్ లో అరౌండ్ 36 cloves ఆఫ్ గార్లిక్ ది బెనిఫిట్ దొరుకుతుంది. ఇది ఒక డయాబెటీస్ ని కాదు, ఇది ఓన్లీ డయాబెటీస్ కి కాదు, వేరే ప్రాబ్లమ్స్ ని కూడా ప్రివెంట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. స్టెబిలైజ్డ్ అలిసిన్ ని స్ట్రాంగెస్ట్ అండ్ సేఫెస్ట్ యాంటీబయాటిక్ లాగా యూజ్ అవుతుంది. ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ అ స్ట్రాంగెస్ట్ అండ్ సేఫెస్ట్ యాంటీబయాటిక్ ఆల్సో. డయాబైలైఫ్ ఒక సప్లిమెంట్, అది ఒక మెడిసిన్ కాదు, ఇది ఒక సప్లిమెంట్. ప్రిస్క్రిప్షన్ లేకుంటే డయాబైలైఫ్ ని తీసుకోవచ్చు. యూ క్యాన్ హ్యావ్ దిస్ వితౌట్ అ ప్రిస్క్రిప్షన్ ఆల్సో బికాస్ ఇట్ ఈస్ అ సప్లిమెంట్. ఇది మెడిసిన్ కాదు. అబవ్ 7 years ఆఫ్ ఏజ్ నుంచి తీయొచ్చు. సపోజ్ డయాబెటీస్ పేషెంట్స్ డయాబెటీస్ కి వేరే ఏమైనా రెగ్యులర్ మెడిసిన్ తీసుకున్నప్పుడు దాన్ని కూడా కంటిన్యూ చేసి దాని జొతంగా మా డయాబైలైఫ్ ని ఇవ్వచ్చు. యూ క్యాన్ కంటిన్యూ ద డయాబైలైఫ్ along with the other medications, ongoing medications which they use for diabetes, but you have to give a gap of 1 hour. It can be an ongoing medication. So this is our Daibalife. Oka capsule daily after food. Bhojanam tarvata you have to take it after food. Take 1 zero size vegetarian capsule daily after food. You have to maintain a gap of 1 hour. Between the regular ongoing medications and Daibalife. 3 months లో ఒకసారి కంప్లీట్ బ్లడ్ షుగర్ చెకప్ చేయాలి. వాళ్ళకి డాక్టర్ ని కూడా కన్సల్ట్ చేయాలి. ఎవ్రీ 3 months once you have to consult your doctor also, and every 3 months once you have to do your blood sugar level checking, that is FBS, PPVS and HbA1c. Suppose RBS or FBS 300 నుంచి ఎక్కువగా ఉంటే
అప్పుడు 2 capsule ని అడ్వైస్ చేయాలి. సపోజ్ ఇఫ్ యువర్ RBS or FBS is above 300, then you have to suggest them to take 2 capsule for 1 day. ఒక రోజుకి 2 capsules. You have to maintain healthy lifestyle. Healthy life ని maintain చేయాలి. So if you control the diabetes or the sugar level, your immunity level also will increase and you will have a good and healthy life. Suppose ఏమైనా unusual symptoms or changes observe చేస్తే immediate గా డాక్టర్ తో వెళ్ళాలి. Suppose if you see any unusual symptoms in this 3 months, you can please visit the doctor. These are the directions for use of our on and on Daibalife. Daibalife is for everyone. On and on Daibalife, you can contact us through this email ID. ఏమైనా డౌట్ ఉంటే ఈ ఈమెయిల్ ఐడికి కాంటాక్ట్ చేయొచ్చు, daibalife@gmail.com. సో యూ క్యాన్ ఈమెయిల్ us. మేము ఆల్రెడీ ఈ ప్రోడక్ట్స్ అన్ని కవర్ చేసాము. 95, ఇమ్యునో 3+, స్పిరులినా గోల్డ్ అండ్ ఆయుష్ వాస్. నెక్స్ట్ మన ట్రైనింగ్ లో మేము వేరే ఎలిమెంట్స్ వెల్నెస్ ప్రోడక్ట్స్ దాని నుంచి ట్రైనింగ్ ఇస్తాము. ఆల్రెడీ వీ హ్యావ్ కవర్డ్ ఆల్ దీస్ products: Well Heart, Kavach Brush, Uri Flush, Women Companion, Protein Powder, Peeling, Anti-Allergy and Thigh Health, Melt Fat, On and On, Nutrilite and Remnant. So already we have covered all these products. Ee anni products gurinchi training ayindi. So I have covered wound healing, Champi Champion Thaila, below 37 and cough, Cyclova and now it is Daibalife. మన మార్కెట్లో 3 types of customers ఉన్నాయి. ఫస్ట్, ఏ కేటగిరీలో జనాలు హెల్తీ ఆరోగ్యంలో ఉన్నారు, వాళ్ళకి ఏమి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లేదు, వాళ్ళు ఇంకా హెల్తీగా ఉండాలి. సెకండ్, బి కేటగిరీలో కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, లేకుంటే ఫ్యూచర్లో ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చేయడానికి అవసరం ఉంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు మన పాత జనరేషన్ నుంచి కొత్త జనరేషన్ వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లం రావడానికి కారణాలు అవుతాయి. ఉదాహరణ అంటే బీపీ, షుగర్ ప్రాబ్లం మన అమ్మ, నాన్న, తాత, అజ్జి వాళ్ళకి ఉంటే మనకి కూడా రావచ్చు. ఈ కండిషన్స్ లో ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది బికాస్ ఆఫ్ హెరిడిటరీ ఫ్యాక్టర్. థర్డ్, సి కేటగిరీలో ఉన్న జనాలకి సీరియస్ క్రిటికల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఉదాహరణంగా క్యాన్సర్ అవ్వచ్చు, హెచ్ఐవి డిసీజ్ అవ్వచ్చు, సిరోసిస్ ఆఫ్ లివర్ అవ్వచ్చు, కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వచ్చు, ఫ్యూ డయాలిసిస్ పేషెంట్స్ అవ్వచ్చు. ఇవి అన్ని సి కేటగిరీలో వస్తుంది. ఇప్పుడు మన టార్గెట్ అంటే ఏ అండ్ బి కేటగిరీ జనాలు మాత్రమే. ఏంటంటే వీఆర్ ఓన్లీ ఇంటూ వెల్నెస్ ప్రొడక్ట్స్ అండ్ నాట్ ఇంటూ ఇల్నెస్. మన ప్రోడక్ట్స్ అన్ని వెల్నెస్ ప్రోడక్ట్స్ కదా, దానికే ఏ అండ్ బి కేటగిరీ వాళ్ళకి మాత్రమే మన ప్రోడక్ట్స్ ఇవ్వాలి. సో వీ హ్యావ్ టు టార్గెట్ ఓన్లీ ద పీపుల్ ఆఫ్ ఏ అండ్ బి కేటగిరీ. మన ఏదైనా ప్రోడక్ట్స్ ని ఈ కామర్స్ వెబ్సైట్ లో పర్చేస్ చేయొద్దు. అది ఫేక్ అవుతే, ఎక్స్పైర్ అవుతే దానికి ఏమీ గ్యారంటీ కంపెనీ ఇవ్వదు. మన అన్ని ప్రోడక్ట్స్ ని www.indiashopee.com దాని నుంచి నియర్ బై స్టోర్ లొకేట్ చేసి పర్చేస్ చేయండి. అందరికీ ధన్యవాదం. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నేను డాక్టర్ మానసా నాయక్, హార్వెస్ట్ సక్సెస్ అకాడమియా ప్రోడక్ట్ ట్రైనర్. రేపు ఎలిమెంట్స్ వెల్నెస్ వేరే ప్రోడక్ట్ గురించి ప్రోడక్ట్ ట్రైనింగ్ ఉంటుంది. అందరికీ ధన్యవాదం. అందరికీ నమస్కారం. కీప్ కామ్ అండ్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. మన ప్రోడక్ట్ ట్రైనింగ్ ఎవరెవరు అటెండ్ చేశారు అందరికీ ధన్యవాదం. శుభరాత్రి. అందరూ ఇంట్లో ఉండండి, సురక్షితంగా ఉండండి. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ.